ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ అనేది చెప్పబోతున్నా. అదేంటంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు ఇలా ఎగుడు దిగుడు రావడం, తర్వాత అదే అంటే కరెక్ట్‌గా రాకపోవడం. అదేంటంటే మనమే మిస్టేక్ చేశామేమో అన్న దానిలో ఉంటాము. కానీ అదేం కాదు. మనకి ఎంత ప్రొఫెషనల్‌గా కటింగ్ చేసేవాళ్ళు చేసినా కూడా ఈ మాదిరిగా వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక ఛానల్‌లో చూశాను. అంటే ఆ ఛానల్ ఏంటంటే చాలా మంచిగా వీడియోస్ అనేవి చేస్తారు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్. వాళ్ళకి కూడా ఇలాగే వచ్చిందనమాట. దాన్ని బట్టి చూసి నేను చేస్తున్నా. అండ్ వాళ్ళు చాలామంది ఏంటంటే గోడకి టేప్ అంటించి దాంతో కటింగ్ అనేది చేస్తారు. అంటే ఎగ్జాక్ట్‌గా. కానీ మనకు అలా అంత అవసరం లేకుండా ఇలా ఏమైనా తాడు బేస్ చేసుకొని దానికి ఏంటంటే పిన్ పెట్టేసాను నేను. ఇదంతా మనం బాడీ పార్ట్‌కి అటాచ్ చేయక ముందర చేయాలనమాట. అప్పుడే మనకి కరెక్ట్‌గా వస్తుంది. అండ్ తర్వాత ఇక్కడొచ్చేసరికి నేనేంటంటే టేప్ కూడా పక్కనే అదే పిన్ అంటే సేమ్ హైట్ వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్‌గా ఎంత లెంత్ కావాలి అనేది చూసి కటింగ్ చేశాను. అండ్ మీరు కటింగ్ చేసుకున్నప్పుడే ఒక 2 ఆర్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి. అంటే మీకు కావాల్సిన లెంత్ కంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టి కటింగ్ అనేది చేశారనుకోండి, ఆ తర్వాత ఎగుడు దిగుడులన్నీ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ సరి చేసుకోవాలనమాట. ఫస్ట్ టైం కటింగ్‌లోనే అంత కరెక్ట్‌గా అయితే రాదు. ఇలా నెక్స్ట్ మళ్ళీ సరి చేసుకోవాలనమాట. మనకి ఎంత హైట్‌లో కావాలి ఏంటి అనేది. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్ ఎలా అనిపించిందనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.